ఎవరు? టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ? మాజీ సీఎం టీటీడీ మాజీ చైర్మన్ స్పందించినా కూడా ఆయన స్పందించకపోవడం పైన, అంటే ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి స్పందించకపోవడం పైన అనేక అనుమానాలు తావిస్తున్నాయి, అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే టీటీడీ మాజీ చైర్మన్ ఈవో ధర్మారెడ్డి ఇప్పటి వరకు బయటికి రాలేదు. 5 ఏళ్ల పాటుగా ఆయన ఈవోగా కొనసాగిన రోజులు అనేక విమర్శలకు నిలయంగా మారింది టీటీడీ. ఆ తర్వాత ఆయన కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ధర్మారెడ్డి నియామకం పైన కూడా కొన్ని రోజులుగా వివాదం కూడా జరిగింది గతంలో. ఫలితాలకి 4 రోజుల ముందుగానే ఆయన రిటైర్ కూడా అయ్యారు. సో ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి విషయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. ధర్మారెడ్డి బయటికి రాకపోవడం పైన అనేక ప్రశ్నలు, అనుమానాలు తావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో ధర్మారెడ్డి నియామకం నుంచి మొదలుకుంటే రిటైర్డ్ అయిపోయేంత వరకు కూడా పలుమారు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున లడ్డూకు సంబంధించినటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నా కూడా ఆయన ఎక్కడా బయటికి రావడం లేదు, కనీసం స్పందించడం లేదు. అంటే ఈవో ధర్మారెడ్డి దీంట్లో స్పందించకపోవడంపై అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సో ఎందుకు ఆయన బయటకు రావడం లేదు? మనోజ్, మొత్తం మీద తిరుమల లడ్డుకు సంబంధించి వ్యవహారం పెద్ద స్థాయిలో మొత్తం దేశం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. మరోవైపు పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం కూడా తిరుమల వైపే చూస్తున్న పరిస్థితి, తిరుమలలో తయారవుతున్న లడ్డు మీదనే దృష్టి అంతా కూడా ఉంది. అయితే ఇదే వివాదం మీద ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట అగ్గి రాజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారంలో ఆయన క్లియర్గా చాలా స్పష్టంగా దీని మీద ఇటువంటి లడ్డులో తిరుపతి లడ్డును కూడా అపవిత్రం చేశారని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే వెంటనే దానికి మా గతంలో మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వ్యవహారం మీద కూడా మాట్లాడారు. దీనికి కౌంటర్ ఇస్తూ మళ్ళీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి. అయితే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు, అంటే ప్రభుత్వం మారేంత వరకు కూడా టీటీడీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి మొత్తం కూడా టీటీడీలో మొత్తం కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అని చెప్పుకోవాలి. చైర్మన్ కంటే కూడా ముందు దీనికి జవాబుదారీ చెప్పాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అప్పట్లో పనిచేసిన ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైనా కావచ్చు, మేబీ ధర్మారెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది మొదటగా వచ్చి దీనికి సంబంధించిన ఏం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ధర్మారెడ్డి నోరు మెదపట్టలేదు, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇంత రద్దాంతం జరుగుతున్నప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి అసలు ఏం జరిగింది, ఏఆర్కి ఎలా ఇచ్చారు, తర్వాత దానికి సంబంధించి ఎప్పుడు ఇచ్చారు, అంటే గత ప్రభుత్వంలో దీనికి టెండర్ పిలిచినప్పటికీ కానీ కాల్ ఫార్ చేసింది, సప్లై చేసింది జూన్ 12, 2024. సో అది గవర్నమెంట్ మారిన తర్వాత సప్లైకి వచ్చింది. ఆ సప్లై చేస్తున్న ఆ సమయంలో టీటీడీ అధికారులు దీనికి ల్యాబ్కు పంపించారు. దీంతో కల్తీ జరిగింది అనేది నిర్ధారణ అయింది. దాంతో ఆ నెయ్యిని వెనక్కి పంపించారు. అయితే ఈ మధ్యలో జరిగిన వ్యవహారంలో ఇప్పుడు నిజంగానే ఈ చెన్నై దిండిగల్కి సంబంధించిన కంపెనీ ఎక్కడో దాదాపుగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కంపెనీ నుంచి ఆర్డర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీన్నే ఎందుకు A1గా సెలెక్ట్ చేశారు, అప్పుడున్న పర్చేజ్ కమిటీ సభ్యులు ఎవరు, ఆ పర్చేజ్ కమిటీ సభ్యులు దీనిలో అంటే ఈ టెండర్ ఓకే చేయడానికి గల కారణం అక్కడున్న పర్చేజ్ కమిటీ సభ్యులుగా కొంతమంది ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఎలా దీన్ని ఓకే చేశారు, ఓకే చేసిన దాంట్లో రివర్స్ టెండరింగ్ ఆధారంగా చేశామనేది ఒక చర్చ జరుగుతుంది. రివర్స్ టెండరింగ్లో నెయ్యి కూడా రివర్స్ టెండరింగ్ పెట్టాలి అనే ప్రయత్నం ఎవరు చేశారు, దానికి అనుమతులు ఎందుకు ఇచ్చారు? నిన్న ముఖ్యమంత్రి కూడా ఒక మాట చెప్పారు, కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన నిబంధనని ఎందుకు సడలించి 1 ఇయర్కి ఇచ్చారు? అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే అసలుకి జూన్ 12 తర్వాత వచ్చిన నెయ్యిని ఏదైతే కంపెనీ పంపించిందో, చెన్నై నుంచి వచ్చిందో, ఆ నెయ్యిని నిజంగా టీటీడీ లడ్లకి వినియోగించారా లేదా అనేది ఇప్పుడు స్పష్టత రాలేదు. నిజంగానే అది వినియోగించి ఉంటే ఏ కాలం నుంచి ఏ కాలం వరకు వినియోగించారు, అంటే ఏ పీరియడ్లో,
అంటే శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలో, టెండర్ ఓకే అయింది, తర్వాత మధ్యలో జూన్ 12న డెలివరీ అయింది. ఈ మధ్యకాలంలో 26 రోజుల సమయం ఉంది. ఈ 26 రోజుల సమయంలో మరి నిజంగానే అప్పటికే ఏఆర్ కంపెనీ నుంచి వచ్చిన, ఏదైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ నుంచి వచ్చిన నెయ్యిని వాడారా లేదా, అసలు నిజంగానే ఇది వాడితే ఎన్ని లక్షల లడ్లకి తయారీకి దాదాపుగా మనం కానీ చూసుకుంటే ప్రతిరోజు 3.5 లక్షల నుంచి 3,60,000 3,70,000 వరకు లడ్లు సాధారణంగా ఒక రేషియాలు ఉత్పత్తి అవుతాయి. దాన్ని తయారు చేస్తారు, వాటిని అమ్మే పరిస్థితి టీటీడీ దగ్గర రికార్డుగా ఉంటుంది. అయితే ఈ రికార్డ్ అయిన ఆ 26 రోజుల్లో మధ్యలో ఉన్న 26 రోజుల్లో దీనిలో ఈ కంపెనీని వాడారా లేదా అనేది మొదటి ప్రశ్న. దానికి సరైన సమాధానం టీటీడీ కావచ్చు, అధికారులు కూడా ఎవరు ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, ధర్మారెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు వ్యవహారం మీద, ధర్మారెడ్డి అసలు ఎందుకు నోరు మెదపట్లేదు? ముఖ్యమంత్రి అంటే ఈవోగా దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఏకకాలంగా పనిచేసిన ధర్మారెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు దీని మీద ఇప్పుడు దాకా నోరు మెదపట్లేదు? అయినా అతను బ్యాక్ ఎండ్కి మళ్ళీ అతను తన మాతృ సంస్థకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ కూడా ఢిల్లీలో జాయిన్ అయ్యారా లేదా అనే అంశం కూడా స్పష్టత రాని పరిస్థితి అయితే ఉంది. ధర్మారెడ్డి దీని మీద ఎందుకు స్పందించట్లేదు అనేది, ఎందుకంటే టీటీడీ లాంటి ఒక ధార్మిక సంస్థకి 5 సంవత్సరాలుగా అక్కడ ఏకఛత్రాధిపత్యంగా పాలించిన అతను ఈ వ్యవహారంలో వచ్చినప్పుడు ఇమీడియట్గా దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంతైనా దానికి ముందుంచి దానికి ఆ రోజు జరిగింది పరిస్థితి ఇది, కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఇంతగా దెబ్బతింటున్న నేపథ్యంలో మరి ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. చివరికి వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతున్నా లేదు, గతంలో పనిచేసిన 2 చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి ముందుకొచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేసినప్పుడు కూడా మరి ధర్మారెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు అనే ప్రశ్న పెద్ద ఎత్తున ఇప్పటికి వస్తున్న పరిస్థితి. మరి ధర్మారెడ్డి వ్యవహారంలో ఎందుకు అంత గోప్యంగా ధర్మారెడ్డి ఉంటున్నాడా, లేదు ఉద్దేశపూర్వకంగానే ఆయన లేదు ఆయనకి ఏదైనా సమాచారం ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామన్నారు. అంటే ఇక్కడ రెస్పాన్సిబుల్ గా టీటీడీ చైర్మన్ స్థాయిలో ఏ రకంగా అయితే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతకు మించి రెట్టింపుగా మీరు అంటున్నట్టుగా ఈవో అంటే ప్రభుత్వం తరపున జీతభత్యాలు తీసుకుంటూ అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి పైన అంతకు మించిన భారం, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇంతవరకు ఆయన స్పందించడం లేదు. సో ఫస్ట్ విచారణ ఆయన నుంచి మొదలుపెట్టే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు సిట్టు విధించిన అయినా లేకపోతే సిట్టు ఐజీ స్థాయి అధికారులతో విధించిన ఒక ఏర్పాటు చేసిన సిట్టు కూడా డెఫినెట్గా ఆ వ్యవహారంలో ముందు ధర్మారెడ్డిని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే చైర్మన్లను కూడా యథావిధిగా ప్రశ్నిస్తారు. దాంట్లో ప్రధానంగా ఇక్కడ చైర్మన్స్ రోల్ కంటే కూడా టీటీడీ పాలక మండలి చైర్మన్స్ రోల్ కంటే కూడా ప్రధానంగా ముఖ్య పాత్రధారి అక్కడ అన్నికి అధిపతి అయిన ఈవోదే ఎక్కువ రోల్ కనబడుతుంది. ఈ ఈవో డెసిషన్ మేకింగ్ ప్రకారమే వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. అక్కడ పాలక మండలి సభ్యుల్ని కూడా మాట్లాడడం కావచ్చు, మిగతా వ్యవహారం అంతా కూడా ఈవో చెప్పినట్టుగానే నడుస్తాయి. ఎందుకంటే పాలక మండలి సభ్యులు నెలలో ఒక రోజు వస్తుంది, నెలలో ఒక రోజు వచ్చినప్పుడు ఆ రోజు పాలక మండలి సభ్యులు వస్తుంటారు. తర్వాత ఇక్కడ సంతకాలు పెట్టాలంటారు, ఒకరు పర్చేస్ కమిటీ, ఒకటి ఫైనాన్స్ కమిటీ, లేకపోతే ఇంకో కమిటీ. ఈ కమిటీల్లో కొంతమంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల ప్రకారం వాళ్ళు సంతకాలు పెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని వీళ్ళకి క్షుణ్ణంగా చర్చించే పరిస్థితి పెద్దగా కనపడదు. ఎందుకంటే బేసిక్గా అక్కడ కొంత పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది, జరుగుతున్న పరిస్థితులు చూసాం కాబట్టి. కాకపోతే మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంత కీలకమైన ఇష్యూ జరుగుతున్నప్పుడు, అందులో తన టైంలో ఇది జరిగిందని, తన టైంలో కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేసి ప్రజలకు పంచారని చెప్పి ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత కూడా ధర్మారెడ్డి వ్యవహారం మీద నోరు మెదపకపోవటానికి పట్ల నిజంగానే ఆ వైసీపీ ఇది బ్యాక్ ఎండ్గా చూసుకుంటుంది. కారణం ఏంటంటే తన హయాంలో పనిచేసిన అధికారి, తన హయాంలో 5 సంవత్సరాలు ఏకకాలంగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వరకు ఎందుకు మాట్లాడడం లేదనేది వైసీపీలో కొంతమంది నేతలు కూడా మాట్లాడుతున్నారు. అతను ఉండి అతను ఇష్టారాజ్యంగా పనిచేశాడు, ఇష్టారాజ్యంగా మా మాట కూడా వినలేదు, ముఖ్యమంత్రి దృష్టికి గతంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, అప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. ఆ బోర్డులో ఉన్న సభ్యులందరినీ కూడా బలిపశువులు చేసే ప్రయత్నం జరుగుతోంది. అంటే నిర్ణయం అతను తీసుకొని తప్పులు మేము భరించాలా అనేది
కొంతమంది గతంలో బోర్డు సభ్యులుగా పనిచేసిన వ్యక్తులు కూడా ఆఫ్ రికార్డులో మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ధర్మారెడ్డి ఎందుకు బయటికి రావట్లేదు? ధర్మారెడ్డి ఏమైపోయాడు? ధర్మారెడ్డి ఎందుకు ఈ వ్యవహారం మీద బయటికి రాకుండా ఈ వ్యవహారం మీద తన స్పందన ఏదో తెలియజేయకుండా ఎందుకు ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రశ్నగా మిగిలింది. అయితే ఇదే వ్యవహారం మీద ప్రభుత్వం సిట్ వేసింది. సిట్కి ఐజీ స్థాయి లాంటి వ్యక్తుల్ని సిట్లో రంగంలో దిగపోతారు. మరోవైపు మొన్నే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అతనికి నోటీసులు ఇచ్చారు. అతను నోటీసులు ఇచ్చినప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు. విజిలెన్స్ గతంలో జరిగిన బిల్డింగ్ నిర్మాణాలు కావచ్చు, తర్వాత నిర్మాణాలు, అక్కడ ఉన్న కట్టడాలు, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతోంది. సో అదొక కేసు అయితే ఇప్పుడు సిట్ లడ్డు తయారీలో నెయ్యి కొనుగోలులో జరిగిన అవకతవకలు అనుకోవచ్చు, అక్రమాలు కావచ్చు, లేకపోతే ఇంకొకటి, ఇది ఏమైనా సరే అంటే ఏఆర్ కంపెనీ గతంలో 2014 నుంచి 2019లో ఎప్పుడూ పనిచేయలేదు. 2019 నుంచి 2024లో కూడా ఎప్పుడూ ఆ నెయ్యి సప్లై చేయలేదు. మరి అటువంటి టైంలో లాస్ట్ మూమెంట్లో ఎందుకు ఈ నెయ్యిని ఈ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? టెండర్లో ఎలా వర్కౌట్ అయింది? టెండర్ వచ్చిన తర్వాత పబ్లిషింగ్ అంటే సప్లై జూన్ 12 నుంచి ఇవ్వాలి అని చెప్పి కోర్టు ఇచ్చారు. ఆ కోర్టు ప్రకారమే 12వ తారీఖు 4 ట్యాంకుల నెయ్యి ఏఆర్ కంపెనీ నుంచి తిరుపతికి చేరుకుంది. తిరుపతికి చేరుకున్న తర్వాత దాన్ని తీశారు, దాన్ని టెస్ట్ చేశారు.